గోవింద 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 గోవింద. ओम नमो वेंकटेशाय अहंकार विनाशका मम भाव प्रणाशका गोविंद गोविंद। नाहं भजामि तनु मानस कार्य जातं कर्तृत्व भाव परिदूषित पंचकृत्यं बुद्धिं भजामि ननु वेद शिरो निविष्टां कैवल्य भाव परिपूत सदेकलग्ना అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తిగా విన్నవించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని సంకల్పవాక్యాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సురత్నాంగదైరన్వితం బాహుదండైః చతుర్భిశ్చలత్కంకణాలంకృతాగ్రైః ఉదారోదరాలంకృతం పీతవస్త్రం పదద్వంద్వనిర్ధూతపద్మాభిరామం. అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహక్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీపద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్తాపాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః అష్టాదశాధ్యాయాంతర్గతా పంచవింశతి శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. వినాయస్య ధ్యానం వ్రజతి పశుతాం సూకరముఖాం వినాయస్య జ్ఞానం జనిమృతిభయం యాతి జనతా వినాయస్య స్మృత్యా కుమిశత జనిం యాతి స విభుః శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోక్షి విషయః. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. అజ్ఞాన సుప్తి బుద్ధాత్మా ప్రసుప్తానాం ప్రబోధకః అప్రమత్తో ప్రమేయాత్మా మౌనీ బ్రహ్మ విదేరతః.
శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ 13, 14, 15, 16 శ్లోకాలలో ఈ 18వ అధ్యాయంలో ప్రధానంగా తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని, ఆత్మస్వరూపానికి ఏ రకమైనటువంటి కర్తృత్వమో లేదు అనే అంశాన్ని వివరించి చెప్పాడు. ఆ వివరించటం అనేది ఏ క్రియ జరగాలన్నా సరే 5 కారణాలు ఉండాలి. ఆ 5 కారణాలు కలిస్తేనే క్రియ జరుగుతున్నది. అటువంటి సందర్భంలో నేను మాత్రమే కర్తను లేదా నేను కర్తను అని అనుకోవటం పూర్తిగా తప్పు. అటువంటి భావాన్ని ఎవరూ దగ్గరకు రానివ్వకూడదు అనే విధానంలో చెప్పాడు. అధిష్టానం తథాకర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పంచమం శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః అనేటువంటి 2 శ్లోకాలలో శరీరంతో కానీ వాక్కుతో కానీ మనస్సుతో కానీ ఏ క్రియ జరగాలన్నా సరే శరీరము అలాగే శరీరంలో ఉండేటువంటి మనస్సుతో కలగలిసినటువంటి జీవుడు అలాగే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి అనేటువంటి కరణాలతో పాటు ఈ శరీరంలో కదలికలు ఏర్పడటానికి ప్రధానమైన కారణమైన పంచప్రాణాలు అలాగే ఇతర ప్రాణాలు అన్నీ కూడా కావాలి. వీటన్నిటినీ నియంత్రించేటువంటి ఆయా దేవతా సమూహం కూడా ఉండాలి. ఈ 5 ఉన్నప్పుడు మాత్రమే క్రియలు జరుగుతాయి. ఇవి లేకపోతే క్రియలు జరగవు. కాబట్టి తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలంతు యః పశ్యత్యహృత బుద్ధిత్వాత్ నస పశ్యతి దుర్మతి అని చెప్పాడు. ఇన్ని కారణాలు ఉండగా నేనే కర్తను అని అనుకోవటం పూర్తిగా తప్పు. కాబట్టి ఇలాంటి భ్రమకు లోనైనటువంటి జీవుడు నేను కర్తను అని భావించి ఆ కర్తృత్వానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. ఆ ఫలితం దుఃఖరూపంగా ఉంటే దానికి బాధపడుతున్నాడు. సుఖరూపంగా ఉన్నప్పుడు సంతోషపడుతున్నట్లుగా ఉన్నాడు. సుఖ దుఃఖాల మధ్య కొట్టుమిట్లాడుతున్నాడు ఈ జీవుడు. అలా కాకుండా నేను కర్తను కాను అనేటువంటి భావనను తెచ్చుకున్నట్లయితే, ఆ భావనను శాస్త్రోపదేశం ద్వారా ఆచార్యోపదేశం ద్వారా తనకు తాను యుక్తుల ద్వారా ఆలోచన చేసుకోవటం ద్వారా గనక తెచ్చుకున్నట్లయితే అటువంటి వాడు మంచి మతిని కలిగి ఉంటాడు. మంచి మతిని కలిగి ఉండి ఈ కర్తృత్వం ద్వారా వచ్చేటువంటి బాధలను తెచ్చుకోడు. ఇలా కాకపోతే కేవలం నేను కర్తను అనేటువంటి భ్రమలలో మునిగిపోతే అటువంటి దుర్మతి శాస్త్రాచార్యోపదేశము అలాగే న్యాయ విచక్షణ లేకపోవటం వలన అకృతబుద్ధిత్వాత్ నస పశ్యతి, అతను సరి అయిన జ్ఞాన ప్రమాణం జ్ఞాన సాధనం లేదు కాబట్టి అతను దుర్మతిగా ఉండి సరి అయిన విధానంలో తనను తాను చూసుకోలేకపోతున్నాడు, తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు. తనను తాను తెలుసుకోలేకపోవటం వలన అనవసరమైనటువంటి కష్టాలకు గురి అవుతున్నాడు. దుర్మతి కష్టాలకు గురి అవుతున్నాడు. దుర్మతి నేను కర్తను అని భావించి కష్టాలకు గురి అవుతున్నాడు. దుర్మతి నేను కర్తను అని భావించి ఆ కర్తృత్వం ద్వారా క్రియలను పుట్టించాను అని భావించుకుని దానికి ఫలితాలను అందుకుంటూ బాధపడుతున్నాడు. దుర్మతి నేను కర్తను అనుభావించి ఆ కర్తను అనే భావన ద్వారా వచ్చినటువంటి క్రియలకు నేనే ఫలితాలను అనుభవించేవాడిని అనే భ్రమలలో ఉండి ఆ భ్రమల ద్వారా అనవసరమైనటువంటి కష్టాలకు గురి అవుతున్నాడు. కాబట్టి పోగొట్టుకోవలసింది ఈ దుర్మతిని అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. చెప్పి ఈ దుర్మతి లేకపోయినట్లయితే, ఇలాంటి భ్రమలే గనక లేకపోయినట్లయితే ఏ కష్టము అంటదు, ఏ రకమైనటువంటి బంధము అతనిని బాధించదు అనే విషయాన్ని పై శ్లోకంలో ఉపసంహారం కోసం ఈ రకంగా చెప్తున్నాడు. యస్య నాహంకృతో భావః బుద్ధిర్ యస్య నలిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే అని. యస్య ఎవరికైతే, ఏ మంచి మతి కలిగినటువంటి సాధకుడికైతే నాహంకృతో భావః నేను కర్తను అనే భావన లేదు, నేనే కర్తను అనేటువంటి అహంకారం కానీ నేను కర్తను అనేటువంటి భ్రమ కానీ లేదు. యస్య న అహంకృతః భావః యస్య బుద్ధిర్నలిప్యతే, ఏ సాధకుడికైతే ఏ సన్మతికైతే బుద్ధి నలిప్యతే,
బుద్ధి తనకు ఉపాధిగా ఉండేటువంటి బుద్ధి నలిప్యతే కర్మలతో లేపాన్ని పొందకుండా ఉంటుందో, నేను కర్తను కాను అనే భావంతో వచ్చినటువంటి అలేప స్థితిని సాధించుకుని ఉంటుందో, అటువంటి సాధకుడు, అటువంటి సుమతి, ఎటువంటి సుమతి? యస్య నాహంకృతో భావ బుద్ధిరి యస్య నలిప్యతే, అటువంటి సుమతి హత్వాపి స ఇమాన్ లోకాన్, ఈ లోకాలన్నిటినీ సంహరించేసినా సరే నహంతి న నిబధ్యతే, ఆ హనన క్రియకు కర్త కాడు, అలాగే న నిబధ్యతే, ఆ హనన క్రియ ద్వారా వచ్చేటువంటి ఫలితానికి బాధ్యత వహించడు, ఆ ఫలితంతో సంబంధాన్ని పొందడు, ఆ ఫలితం ద్వారా వచ్చేటువంటి బంధనాలకు లోను కాడు, కర్మబంధనాలకు లోను కాడు, కర్మబంధనాలకు అతీతంగా వ్యవహరించగలుగుతాడు అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. ఏమంటున్నాడు? మానవులు ఏదో ఒక క్రియలకు కారణంగా నిలుస్తున్నారు. మానవులు అంటే మానవులను అనుకునేటువంటి జీవులు ఏదో ఒక క్రియకు కారణంగా నిలుస్తున్నారు. ఏ రకంగా క్రియలకు కారణంగా నిలుస్తున్నారు అంటే 5 ప్రధానమైనటువంటి కారణాలు ఉండగా, అధిష్టానం తథాకర్త అనే శ్లోకంలో చెప్పినటువంటి కారణాలన్నీ 5 ఉండగా, ఆ 5 కారణాలలో ఈ జీవుడు కూడా ప్రవేశించి ఉండగా, ఈ జీవుడి యొక్క ఉపస్థితి కూడా ఆ కారణాలలో కావలసి ఉండగా, లేదా జీవుడి యొక్క సత్తా అనేది అక్కడ కారణంగా కావలసి ఉండగా, కేవలం కారణాలలో ప్రవేశించటం మాత్రమే కాకుండా ఆ కారణాలలో ఒకటైనటువంటి శరీరంతోనూ బుద్ధితోనూ కరణాలతోనూ నేను అనే భావనను పెంచుకుని క్రమంగా నేనే కర్తను, నేను చేసుకున్నటువంటి క్రియకు నేను ఫలితాన్ని అనుభవిస్తున్నాను అనుకుని బాధపడుతున్నాడు. ఎప్పుడైతే ఇవన్నీ ఈ కరణాలు లేదా ఈ బుద్ధి, ఈ మనస్సు, ఈ శరీరం ఇవన్నీ నాకంటే వేరైనటువంటివి, నేను వీటికంటే భిన్నమైనటువంటి స్వరూపాన్ని కలిగి ఉన్నటువంటి వాడిని, నా యొక్క స్వరూపం వేరు, ఈ బుద్ధ్యాదుల యొక్క స్వరూపం వేరు అనే నిశ్చయాన్ని ఎప్పుడైతే సాధకుడు కలిగి ఉంటాడో, అటువంటి నిశ్చయాన్ని కలిగి ఉన్నటువంటి సందర్భంలో, సుమతి లేదా సన్మతి కలిగినటువంటి సందర్భంలో నేను కర్తను అనేటువంటి కర్తృత్వ భావన విడిచిపెట్టిపోతుంది. కర్తృత్వ భావన పోతుంది, నేను కర్తను అనేటువంటి భావన పూర్తిగా వెళ్ళిపోతుంది. అప్పుడు న అహంకృతో భావ, నేనే కర్తను లేదా నేను కర్తను అనేటువంటి భావన లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే నేను కర్తను అనే భావన లేదో అప్పుడు ఆ క్రియలతో బుద్ధికి సంబంధం లేకుండా ఉంటుంది. నేను కర్తను అనే భావన ఉన్నప్పుడు, ఆ భావన ఉన్నంతసేపు బుద్ధికి ఆ క్రియలతో ఏదో ఒక సంబంధం ఉంటుంది. ఆ క్రియ గనక బాగా జరిగితే నేను బాగా చేశాను అని అనుకుంటుంది బుద్ధి, ఆ క్రియ బాగా జరగకపోతే నేను బాగా చేయలేదు అని అనుకుంటుంది. ఆ క్రియలతో బుద్ధి ఒక సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది. అది గనక పుణ్యకర్మ అయితే, ఓహో నేను పుణ్యం చేసుకున్నాను, దీనికి నేను పంచ ఫలితాన్ని అనుభవించబోతున్నాను అని బుద్ధి భావిస్తుంది. అది గనక పాపకర్మ అయితే, నేను పాపం చేసుకున్నాను, నేను చేసుకున్నటువంటి పాపానికి నేను ఫలితాన్ని అనుభవించబోతున్నాను అని బాధపడుతుంది. ఒకవైపు సంతోషాన్ని, మరొక వైపు బాధను క్రమంగా పెంచుకుంటూ పోతుంది. జరిగే ప్రతి క్రియకు తాను బాధ్యత వహిస్తూ ఆ బాధ్యతకు ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది అని ఒకవైపు సంతోషాన్ని కానీ లేకపోతే బాధని గాను నిరంతరం అనుభవిస్తూ వస్తూనే ఉంటుంది. ఆ సంతోషము బాధ మధ్య ఈ బుద్ధి కొట్టుమిట్లాడుతూనే ఉంటుంది. సంతోషము బాధతో కొట్టుమిట్లాడటానికి కారణం బుద్ధికి ఆ క్రియలతో ఉండేటువంటి సంబంధమే. బుద్ధి ఎప్పుడైతే క్రియల ద్వారా సంతోషాన్ని బాధని అనుభవిస్తూ ఉంటుందో, ఆ బుద్ధిని నేను అనుకునేటువంటి జీవుడు కూడా ఆ సంతోషాన్ని బాధని అనుభవిస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే నేను కర్తను కాను అని విడిచిపెట్టేసుకున్నాడో అప్పుడు బుద్ధికి కూడా సంతోషం కానీ లేదా బాధ కానీ ఉండేందుకు ఆస్కారం ఉండదు. నేను కర్తనైతే, నేను క్రియను చేసుకున్నట్లయితే ఆ క్రియ ద్వారా నేను సంతోషమైనా పొందాలి, బాధ అయినా పొందాలి. నేను కర్తను కాదు కాబట్టి ఇంకా ఈ సంతోషం కానీ ఈ క్రియ ద్వారా వచ్చేటువంటి బాధ కానీ నాకు అనవసరం అనేటువంటి అలేప స్థితిని ఎప్పుడైతే బుద్ధి చేరుకుంటుందో అప్పుడు కర్తృత్వం పూర్తిగా విడిచిపెట్టిపోయినట్లు అవుతుంది. కర్తృత్వంతో ఏ సంబంధము ఉండదు.
నేను కర్తను అనే భావనను విడిచిపెట్టుకున్నాడు. దానికి ఫలితంగా బుద్ధికి సంతోషం కానీ లేదా బాధ కానీ ఇలాంటి వికారాలేవి కలగటం లేదు. అలాంటి అలేప స్థితి దాకా బుద్ధిని తీసుకువచ్చేసుకున్నాడు సదరు సాధకుడు. కాబట్టి అలాంటి సందర్భంలో ఇలా అకర్తృత్వ భావనతో ఉండే సాధకుడు చేసే ఏ క్రియకు ఆ సాధకుడు కర్త కాడు. ఏ క్రియకు కర్త కాడు కాబట్టి దానికి ఫలితాలను అనుభవించబోడు. ఆ క్రియ ఎంత దూరం వెళ్ళినా పర్వాలేదు. హత్వాపి స ఇమాన్ లోకాన్, ఈ లోకాలన్నిటినీ సంహరించేసినంత క్రియ అయినా పర్వాలేదు. హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి, అతను ఆ క్రియకు కర్త కాడు. న నిబధ్యతే, ఆ క్రియాకర్తృత్వం ద్వారా వచ్చే ఫలితాన్ని పొందబోడు అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. కర్తృత్వభావం, కర్తృత్వభావం ద్వారా వచ్చేటువంటి ఫలితం, ఈ రెండిటి మధ్య అడ్డం కొట్టాలి అనంటే, ఫలితాన్ని రాకుండా ఆపుకోవాలి అంటే, ఆ ఫలితం దుష్ఫలితమే అయినప్పుడు దాన్ని పూర్తిగా ఆపుకోవలసిన అవసరం ఉంది అని అనుకుంటే ముందు కర్తృత్వ భావాన్ని కోసేయాలి అని పరమాత్మ స్పష్టంగానే చెప్తున్నాడు. కర్తృత్వ భావాన్ని గనక తీసివేసినట్లయితే దానికి ఫలితం కూడా ఏమాత్రం దరిచేరదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. యస్య నాహంకృతో భావః బుద్ధి యస్య న లిప్యతే అని. అయితే సందర్భం యుద్ధ సందర్భం కాబట్టి యుద్ధం చేయటానికి అర్జునుడు పూనుకున్నవాడు కూడా వెనక్కి మరలుతున్నాడు. అటువంటి వాణ్ణి స్వధర్మమైనటువంటి యుద్ధంలో ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి పరమాత్మ సందర్భానుసారంగా హత్వాపి స ఇమాన్ లోకాన్ నాయం హంతి న బధ్యతే అని అంటున్నాడు. హత్వాపి స ఇమాన్ లోకాన్, నువ్వు అనుకుంటున్నట్లుగా కేవలం నీ బంధువులనో గురువులనో వీరను సంహరించటం మాత్రమే కాదు, లోకాలన్నిటినీ సంహరించటం అనేది జరిగినా సరే నేను కర్తను కాను అనే భావనతో గనక చేసుకున్నట్లయితే, కర్తృత్వం ఆత్మస్వరూపానికి లేదు అని తెలుసుకుని గనక చేసుకున్నట్లయితే, కేవలం ఇది విహితమైన కర్తవ్యం కాబట్టి నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో చేసుకున్నట్లయితే ఏ దుష్ఫలితము చేరదు. నహంతి, అటువంటి హనన క్రియకు అలాంటి సాధకుడు కర్త కాడు. నువ్వు గనక అలాంటి యుద్ధక్రియను చేసినట్లయితే నీవు కూడా కర్తవు కావు కాబట్టి నీకు ఫలితం రాదు. ఎవరైతే కర్తృత్వ భావనతో చేస్తారో వారే ఫలితాన్ని అనుభవిస్తారు. ఎవరైతే కర్తృత్వ భావనను విడిచిపెట్టుకుని కేవలం కర్తవ్యం అనేటువంటి బుద్ధితో చేస్తారో వారు దుష్ఫలితాలను అనుభవించరు అనే విషయాన్ని పరమాత్మ సందర్భోచితంగా హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే అని అంటున్నాడు. ఇందులో కొంచెం అతిశయోక్తిని జోడించాడు. ఎవరు లోకాలన్నిటినీ సంహరించగలిగిన వారు లేనేలేరు. లోకాలన్నిటినీ సంహరించగలిగినటువంటి నేర్పు ఏ సాధారణ కర్తకు లేనేలేదు. కేవలం పరమాత్మకు మాత్రమే, లయకారణమైనటువంటి పరమాత్మకు మాత్రమే లోకాలన్నిటినీ సంహరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలున్నాయి. కానీ లోకాలన్నిటినీ సంహరించగలిగిన శక్తి సామర్థ్యాలను తెచ్చుకున్నా సరే, అలాంటి శక్తి సామర్థ్యాలతో లోకాలన్నిటినీ సంహరించినా సరే కర్తృత్వ భావన గనక లేకపోయినట్లయితే లోకాలన్నిటినీ సంహరించినటువంటి కర్తృత్వం అంటదు కాబట్టి దానికి ఫలితం కూడా దరిచేరదు అని పరమాత్మ కొంచెం అతిశయోక్తితో చెప్తున్నాడు. అతిశయోక్తితో చెప్తున్నాడా అని అనుకోవాలా, అతిశయోక్తితో చెప్తున్నాడు అని అనుకోవాలా? ఎలాగైతే నేను లోకాలన్నిటినీ లయకాలంలో ఉపసంహారం చేసుకున్నా సరే లోకాలన్నిటినీ సంహరించినటువంటి ఫలితాన్ని పొందటం లేదు, దానికి కారణం నేను కర్తను అనేటువంటి భ్రమ నాకు లేదు అనేది ఎలా ఉందో అలాగే నీకు కూడా ఉన్నట్లయితే నీకు ఏ రకమైనటువంటి క్రియాకర్తృత్వ ఫలితం అంటదు అని చెప్పటానికి ఈ ఉదాహరణను వాడుకుంటున్నాడా అని మనమే తేల్చుకోవచ్చు. అతిశయోక్తి అనైనా అనుకోవచ్చు, లేదా తనను తాను దృష్టాంతంగా చూపించుకుని నేను ఎలాగైతే ఏ ఫలితాన్ని అనుభవించడం లేదో అలాగే కర్తృత్వ భావనను విడిచిపెట్టుకున్నటువంటి ఏ సాధకుడైనా సరే ఏ ఫలితాన్ని అనుభవించడు అని చెప్పటానికి కూడా పరమాత్మ ఈ శ్లోకాన్ని వాడుకుంటున్నాడు. దానికి ప్రమాణంగా మనం కౌశీతకీ ఉపనిషత్తులోని ఇంద్రుడి వాక్యాన్ని సంగ్రహించుకోవచ్చు. ఆయన త్రిశీర్షాణం త్వాష్ట్రం అహనం అరున్ముఖాన్యతీన్ సాలావృకేభ్య ప్రాగచ్చం తస్యమే లోమాపి నమీయతే అని అంటున్నాడు. 3
శిరస్సులు కలిగినటువంటి త్వాష్ట్రుడు అనేటువంటి ఒక మహానుభావుడు, త్వష్ట యొక్క కుమారుడు, విశ్వరూపుడు అని ఆయనకు పేరు. ఆయన ఒక తప్పు చేసినందుకు ఫలితంగా ఆయన 3 తలకాయలను నేను తీసేశాను. 3 తలకాయలు ఉండేవి ఆయనకి, 3 తలకాయలు నేను తీసేశాను. అలాగే అరణ్యాలలో ఉండి సాధన చేసుకోవలసినటువంటి యతులు కొందరు క్రమక్రమంగా ఆ సాధనను మర్చిపోయి వేరే వేరే విషయాలను ఆలోచిస్తూ ఉండగా, వారు వేదాంతార్థ విచారణ చేసుకోవలసి ఉండగా ఆ వేదాంతార్థ విచారణను విడిచిపెట్టి వేరే ఏవో పనులు చేసుకుంటూ ఉండగా వారందరినీ కూడా ఆ అరణ్యాలలో ఉండేటువంటి వేట కుక్కలకు బలిచ్చేశాను నేను. అరున్ముఖాన్యతీన్ సాలావృకేభ్య ప్రాయచ్చం. ఇలాంటి క్రూరమైన పనులు చేశాను నేను ఈ లోకాలను రక్షించటానికి అని, ఈ లోక పాలన చేయటానికి అనేది బ్రాకెట్లో. ఇట్లాంటి సందర్భంలో కూడా నాకు ఏ రకమైనటువంటి పాపము అంటలేదు. తస్యమే లోమాపి నమీయతే, పాపం నన్ను అంటలేదు కాదు, కనీసం నా వెంట్రుకకు కూడా, నా తలకాయ మీద ఉండేటువంటి చిన్న వెంట్రుకకు కానీ, నా ఒంటి మీద ఉండేటువంటి చిన్న వెంట్రుకకు కానీ దీనివలన ఏ రకమైన హింస రాలేదు. ఎందుకు రాలేదు అంటే నేను అకర్తృత్వ భావనను చేసుకుని ఉన్నాను. నేను కర్తను అనేటువంటి భావన నాకు లేదు. అందువలన దాని ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని నేను పొందలేదు అని ఇంద్రుడు ప్రతర్దనుడు అనేటువంటి మహానుభావుడికి చెప్పిన మాటను మనం ఇక్కడ తీసుకోవచ్చు. దానిలాంటి మాటనే పరమాత్మ కూడా చెప్తున్నాడు. అది చిన్న చిన్న పని. ఇంద్రుడు చెప్పినవి అన్ని చిన్న చిన్న క్రియలు. లోకాలన్నిటినీ సంహరించినటువంటి, లోకాలన్నిటినీ నాలో ఉపసంహారం చేసుకున్నటువంటి నేను దానికి ఫలితాన్ని అనుభవించటం లేదు. ఎందుకు అనుభవించడం లేదు అంటే నేను కర్తను అనేటువంటి భావన నాకు లేదు. నాకు బుద్ధే లేదు. ఒకవేళ బుద్ధి ఉంటే ఆ బుద్ధి ఈ క్రియల ద్వారా సంతోషాన్ని పంచుకోదు. ఈ సృష్టి చేసినప్పుడు నేనేమి సృష్టి చేశాను అని సంతోషపడటం లేదు. లయం చేసుకున్నప్పుడు అయ్యో నేను చేసుకున్న సృష్టిని నేనే మింగేశానే అని నేనేమి బాధపడటం లేదు. నా యొక్క బుద్ధి లేపం లేదు, అలాగే నాకు కర్తృత్వ భావన లేదు. కాబట్టి నాకు ఏ ఫలితమూ లేదు. ఇలాగే ఎవరైతే కర్తృత్వ భావన లేకుండా వారి వారి కర్తవ్యాలను నిర్వహించుకుంటారో, కర్తృత్వ భావనతో సంబంధం లేకుండా, బుద్ధి లేపం లేకుండా ఎవరైతే వారి వారి క్రియలను చేసుకుంటారో అటువంటి వారికి ఏ రకమైనటువంటి దుష్ఫలితము అంటదు అని స్పష్టంగా చెప్పటానికే పరమాత్మ ఈ శ్లోకాన్ని వాడుకుంటున్నాడు. యస్య న అహంకృతో భావః బుద్ధి యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి ననిబధ్యతే అని. నహంతి ననిబధ్యతే లాంటి శ్లోకం ఎక్కడైనా విన్నట్లుగా ఉందా? నాయం హంతి నహన్యతే అని విన్నట్లుగా ఎప్పుడైనా గుర్తొస్తోందా? గుర్తొస్తుంటే మాత్రం అది 2వ అధ్యాయంలో ప్రారంభ శ్లోకాలలో ఒకటైనటువంటి శ్లోకం. ఆ శ్లోకంలో పరమాత్మ ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతః నాయం హంతి నహన్యతే అని చెప్పాడు. అర్జునుడు నేను వీరందరినీ సంహరించబోతున్నాను, నా బంధువులందరినీ నేను సంహరించబోతున్నాను అని బాధపడుతున్నాడు. బాధపడుతున్నప్పుడు ఆత్మస్వరూపానికి మరణం ఎక్కడి నుంచి ఉందయ్యా? ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతః. ఎవరైతే ఆత్మ ఈ హననక్రియకు కర్త అవుతుందని కానీ, లేదా ఆత్మ ఈ సంహారక్రియకు కర్మ అవుతుందని కానీ ఎవరైతే అనుకుంటారో వారందరూ కూడా ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోలేదు అనే అర్థం. ఎందుకంటే నాయం హంతి నహన్యతే, ఆత్మ హననక్రియకు కర్త కాడు. ఆత్మ హననక్రియకు మాత్రమే కాదు, ఏ క్రియకు కర్త కాడు. ఆత్మస్వరూపం కర్తృత్వాన్ని భరించి ఉండదు. ఆత్మస్వరూపం కర్తృత్వానికి అనుకూలమైనది కాదు అని పరమాత్మ తన యొక్క ప్రారంభ శ్లోకాలలో 2వ అధ్యాయంలోని శ్లోకాలలోనే చెప్పాడు. చెప్పిన తరువాత ఆ ఆత్మస్వరూపాన్ని, కర్తృత్వంతో సంబంధం లేనటువంటి ఆత్మస్వరూపాన్ని నజాయతే మ్రియతేవా కదాచిత్ నాయం భూత్వా భవితావా నభూయః అజః నిత్యః శాశ్వతోయం పురాణః నహన్యతే హన్యమానే శరీరే అని నిరూపణ కూడా చేశాడు. ఏ రకమైనటువంటి మార్పు లేని తత్వమే ఆత్మతత్వము అనే విషయాన్ని అక్కడ చెప్పాడు. చెప్పి వేదావినాశినం నిత్యం ఏనమజమవ్యయం కథం స పురుష పార్థ కంఘాతయతి హంతికం అనేటువంటి శ్లోకంలో 2వ అధ్యాయంలో ఉండే 19,
20-21వ శ్లోకంలో ఎవరైతే ఆత్మస్వరూపాన్ని వినాశం లేనటువంటి స్వరూపంగా అర్థం చేసుకుంటూ ఉంటారో, ఎవరైతే నిత్యంగా ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకుంటారో, మార్పు లేని స్వరూపంగా ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకుంటారో, అటువంటి వారు ఏ రకమైనటువంటి కర్తృత్వాన్ని వహించరు. కథం స పురుష పార్థ కంఘాతయతి హంతికం. ఏ క్రియకు కర్త అవుతారు, ఏ క్రియకు ప్రయోజకులు అవుతారు. కాబట్టి క్రియాకర్తృత్వం అనేది ఆత్మస్వరూపంలోని భ్రమ. ఆ క్రియాకర్తృత్వం లేదు, ఆత్మకు కర్తృత్వం లేదు. ఆత్మ యొక్క వాస్తవ స్వరూపం కర్తృత్వానికి అతీతమైనటువంటి స్వరూపం అనే విషయాన్ని తెలుసుకోవటమే నిజమైనటువంటి జ్ఞానం అనే విషయాన్ని పరమాత్మ తన ప్రారంభ శ్లోకాలలో 2వ అధ్యాయంలోని శ్లోకాలలోనే చెప్పాడు. అప్పుడు మొదలుపెట్టి చెప్పినటువంటి అంశాన్ని అక్కడక్కడ వేరువేరు అధ్యాయాలలో వేరువేరు సందర్భాలలో నిరూపణ చేసుకుంటూనే ఉన్నాడు. ఏ రకమైనటువంటి కర్మలతోనూ ఆత్మస్వరూపానికి సంబంధము లేదు అనే విషయాన్ని క్రమంగా చెప్పుకుంటూనే వచ్చాడు. సందర్భానుసారం చెప్పుకుంటూ వచ్చాడు. ఆ చెప్తున్నటువంటి విషయం అంతటికీ కూడా ప్రారంభంలో 2వ అధ్యాయంలో 19వ శ్లోకంలో తాను చేసినటువంటి ఉపక్రమానికి లేదా తన ఉపదేశంలోని మొదటి భాగానికి, అలాగే తాను ఉపదేశం చేస్తూ వచ్చినటువంటి మధ్య భాగాలకు అన్నిటికీ కూడా ఈ శ్లోకంలో ఉపసంహార వాక్యాన్ని పరమాత్మ పలుకుతున్నాడు. ఆత్మస్వరూపానికి కర్తృత్వం లేదు. ఆత్మస్వరూపానికి కర్తృత్వం లేదు కాబట్టి యస్య నాహంకృతో భావ బుద్ధిర్ యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నాయం హంతి నహన్యతే. నహంతి ననిబధ్యతే అనేది కుదురుతుంది అనే విషయాన్ని పరమాత్మ ఉపసంహారం చేస్తూ చెప్పాడు. తాను చెప్పదలుచుకున్నటువంటి శాస్త్రార్థాన్ని ఉపక్రమంలోనూ, అలాగే మధ్యలోనూ, అలాగే ఉపసంహారంలోనూ చెప్తూ ఆత్మస్వరూపానికి కర్తృత్వం లేదు అనే విషయాన్నే నేను ప్రధానంగా చెప్పదలిచాను అనే విషయాన్ని మనందరికీ తెలిసేట్టుగా చూపించాడు. అయితే లోపల నుంచి ఒక ప్రశ్న తన్నేస్తోంది, లేదా ఒక విషయంలో కొట్టేస్తోంది. ఏదో స్పష్టత లేనట్లుగా ఉంది. ఏంటంటే పరమాత్మ ఏమని చెప్పాడు? వెనకాల అధ్యాయాలు అటు ఇటుగా ఉన్నాయి, కొంత గుర్తుంది, కొంత గుర్తు లేదు. శ్లోకాల వరకు అయితే కొంత గుర్తుంది, అక్కడ ఏం చెప్పారు, ఏమి తాత్పర్యము అనే విషయం పక్కన పెట్టుకుంటే ఇప్పుడేమో 5 రకాల కారణాలు ఉన్నాయి అని అన్నాడు. అధిష్టానం తథా కర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవంచైవాత్ర పంచమం అని 5 కారణాలున్నాయి అని అన్నాడు. 5 కారణాలలో కర్త అని చేర్చాడు కదా. కర్త అంటే మనస్సుతో కలగలిసినటువంటి జీవుడు అని అర్థం కూడా చెప్పుకున్నాం కదా. ఈ 5 కారణాలతో క్రియే గనక పుట్టుకొస్తే, ఈ 5 కారణాలతో గనక క్రియ అనేది వచ్చేస్తే ఆ క్రియకు కర్త అవ్వచ్చు కదా. క్రియ అంటూ వచ్చేసింది, ఆ క్రియకు కారణాలు 5 ఉన్నాయి. 5 కారణాల్లో ఈ జీవుడు కూడా ప్రవేశించాడు కాబట్టి ఈ క్రియాకర్తృత్వం జీవుడికి ఉంటే తప్పేంటి? పరమాత్మ కాదన్నాడు, సరే బాగానే ఉంది, ఉపక్రమం బాగానే ఉంది, మధ్య బాగానే ఉంది, ఉపసంహారము బాగానే ఉంది, కానీ ప్రశ్న మాత్రం లోపల నుంచి తన్నేస్తోందే అని ఏమైనా చిన్న ఇది ఉంటే ఉండవచ్చు, తప్పేం లేదు. ఈ విషయం తొందరగా అర్థం కాని విషయం అనేటువంటి అభిప్రాయం పరమాత్మకే ఉంది. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు తన్నటమే మంచిది, తన్నకుండా వినటమే కొంచెం ఏమీ ఆలోచించడం లేదు అనే దానికి చిహ్నంగా మిగిలితే మిగలవచ్చు. ఇలాంటి ప్రశ్న వస్తే గనక ఆ ప్రశ్న నిజంగా మంచి ప్రశ్న. దానికి సమాధానం ఏం చెప్పుకోవాలి అంటే, ఆ సమాధానం చెప్పుకోవటం కోసమే మనం ఉపక్రమంలో ఏం చెప్పాడు, ఇప్పుడు ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని ప్రత్యేకించి చూసుకుంటున్నాము. సమాధానం ఏం చెప్పాలి అంటే పరమాత్మ అభిప్రాయం ఏమిటి? అధిష్టానం తథా కర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవంచైవాత్ర పంచమం అని 5 కారణాలు చూపించాడు కదా. ఈ 5 కారణాలలోనూ మనసుతో కలగలిసినటువంటి జీవుడు అన్నప్పుడు జీవుణ్ణి కాస్త పక్కన పెడితే మిగతా కారణాలు ఎలా ఉన్నాయి? మిగతా కారణాలు ఎలా ఉన్నాయి అంటే మార్పుకు లోనయ్యేటట్లుగా ఉన్నాయి. మార్పుకు లోనయ్యేటువంటి కారణాలు ఇవన్నీ. మార్పుకు లోనయ్యేటువంటి ఈ కారణాలతో కలిసినప్పుడు మార్పుకు లోను కానటువంటి జీవుడు కర్తగా మనకు కనిపిస్తాడు. మార్పుకు లోనయ్యేటువంటి స్వభావం
శరీరానికి, మనస్సుకు, అలాగే కరణాలకు, వాయువులకు అందరికీ ఉంది, అన్నిటికీ ఉంది. కానీ జీవుడికి మాత్రం మార్పుకు లోనయ్యేటువంటి స్వభావం లేదు. జీవుడు ఎప్పటికీ ఒకే స్వరూపంలో ఉంటాడు. కేవలం మార్పుకు లోనయ్యేటువంటి వస్తువులు కొన్ని కలవగా, ఆ కలిసిన వస్తువుల యొక్క సమక్షంలో జీవుడు ఉండగా ఆ క్రియకి జీవుడు కర్త అనేటువంటి భ్రమ కలుగుతున్నది. ఎలా అంటే, ఒక ఎర్రటి వస్త్రం కానీ లేదా ఎర్రటి పువ్వు కానీ పరిచి దాని మీద ఒక స్ఫటిక లింగాన్ని గనక ఉంచినట్లయితే స్ఫటికం ఎర్రగా కనిపిస్తోంది. ఎర్రటి బట్ట ఉన్నప్పుడు స్ఫటికం ఎర్రగా మారటం లేదు, ఎర్రగా కనిపిస్తున్నది. ఆ బట్టే గనక తీసేస్తే, ఆ బట్టను గనక పక్కకు తోయగలిగితే స్ఫటికం ఎర్రగా కనిపించదు, స్ఫటికం తన యొక్క స్వరూపంతో కనిపిస్తుంది. అట్లాగే ఎర్రబట్ట స్థానంలో ఈ 5టిని గనక ఉంచుకోగలిగితే ఈ 5టి ద్వారా కలిగినటువంటి క్రియలన్నీ ఈ జీవుడికి ఉన్నట్లుగా తోస్తోంది, ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. కానీ కర్తృత్వం వాస్తవంగా జీవుడిలో లేదు. మార్పును కలిగి ఉండేటువంటి వస్తువులలోనే ఈ కర్తృత్వం కానీ లేదా కర్తృత్వానికి కావలసినటువంటి బాధ్యత కానీ ఉండాలి. కానీ మార్పుకు లోను కానటువంటి జీవుడికి ఏ రకమైనటువంటి కర్తృత్వం ఉండటానికి వీలు లేదు. ఎర్రగా ఉండటం అనేది మందార పువ్వు లక్షణం అవుతుందే కానీ స్ఫటికం యొక్క లక్షణం ఎప్పటికీ కాదు. స్ఫటికం అంటేనే అది శుద్ధంగా ఉండి తీరాలి, స్వచ్ఛంగా ఉండి తీరాలి. కానీ దాని యొక్క స్వభావం కొద్దీ అది ఎర్రగా ఉండేటువంటి వస్తువుల పక్కన ఉన్నప్పుడు ఎర్రగా ఉన్నట్లు అనిపిస్తుంది, పచ్చగా ఉండేటువంటి వస్తువుల పక్కన ఉన్నప్పుడు పచ్చగా ఉన్నట్లుగా తోస్తుంది. అది తోచటంలో ఉండేటువంటి తేడానే కానీ మార్పు అనేది మాత్రం ఆ స్ఫటికానికి లేదు. అలాగే జీవుడికి మార్పు లేనే లేదు. జీవుడిలో ఏ రకమైనటువంటి మార్పు ఉండదు, మార్పు తోస్తూ ఉంటుంది అంటే దాన్ని శాస్త్రీయ పరిభాషలో భ్రమ అని అంటారు. అటువంటి భ్రమలకు గురి అవుతున్నారే కానీ వాస్తవంగా జీవుడిలో ఏ రకమైనటువంటి కర్తృత్వము లేదు అనే విషయాన్నే పరమాత్మ ఈ అధ్యాయంలోనూ లేదా వెనకాల అధ్యాయాల్లోనూ చాలా సందర్భాల్లో చెప్పదలిచాడు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య నకశ్చిత్ కర్తుమర్హతి అనేటువంటి శ్లోకంలో స్పష్టంగానే చెప్పాడు. అలాగే అవ్యయ అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయ శరీరస్థోపి కౌంతేయ న కరోతి నలిప్యతే అనేటువంటి శ్లోకంలో చెప్పినటువంటి యుక్తిని జీవుడికి కూడా వర్తించుకోవచ్చు అనే విషయాన్ని మనం అక్కడే అనుకున్నాము. అట్లాంటి యుక్తులను చెప్పాడు, కొన్ని వాచ్యంగానూ చెప్పాడు. చెప్పి జీవుడి యొక్క స్వరూపంలో కర్తృత్వం చేరదు, జీవుడిలో కర్తృత్వం ఉన్నట్లుగా తోస్తుంది. జీవుడు స్వచ్ఛమైనటువంటి తన స్వరూపంతో ఈ క్రియలను నిర్వర్తించేటువంటి 5టి సమక్షంలో ఉన్నాడు. 5టి సమక్షంలో ఎర్రబట్ట సమక్షంలో స్ఫటికం ఉన్నట్లుగా నిలిచి ఉన్నాడు. ఏ రకమైనటువంటి మార్పుకు గురి కావటం లేదు. కానీ ఆ 5 క్రియలను నిర్వర్తిస్తూ ఉండగా ఆ క్రియలన్నీ ఈ జీవుడి మీద ఆపాదితమైపోయి నేను కర్తను అనే భావానికి తీసుకువస్తున్నాయి. అవి కేవలం భ్రమ మాత్రమే అని పరమాత్మ యొక్క అభిప్రాయాన్ని మనం గమనించుకోవచ్చు. ఈ అభిప్రాయాన్ని పరమాత్మ ఇక్కడ చెప్పాడు, వెనకాల నిరూపణ చేశాడు. ప్రారంభం నుంచి ఇదే నిరూపణను క్రమంగా చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఇలాంటి సందేహాలన్నిటినీ పరమాత్మ అభిప్రాయాన్ని మనం తరచి జాగ్రత్తగా చూసుకోగలిగితే మనం సమాధానాన్ని పొందవచ్చు, లేదా ఈ ప్రశ్నలన్నీ లేకుండా చేసుకోవచ్చు. అయితే ఈ ప్రశ్న సులభంగా పోయేది కాదు. ఈ ప్రశ్న ఎన్నో ప్రశ్నలను పుట్టించైనా పోతుంది కానీ సులభంగా మాత్రం పోదు. ఎన్నో ప్రశ్నలను పుట్టిస్తుంది. ఎన్ని ప్రశ్నలను పుట్టిస్తుంది అంటే, కర్తృత్వమే గనక జీవుడికి లేకపోయినట్లయితే కర్తవ్యాలను చేయటం ఎందుకు? కర్తృత్వమే గనక జీవుల్లో లేకపోతే ఈ కర్తవ్యాలను చేసి దాని ద్వారా సాధించుకోవటం ఎలా? లేదా కర్తృత్వమే గనక జీవుడికి లేకపోతే ఈ కర్తృత్వాన్ని ఆశ్రయించుకుని చేసుకోవలసినటువంటి సాధన ఎలా చేసుకోవాలి? లేదా మోక్షాన్ని ఎలా తెచ్చుకోవాలి? లేదా తత్వజ్ఞానం ఎలా తెచ్చుకోవాలి? ఇలాంటి పిల్ల ప్రశ్నలన్నీ క్రమంగా పుట్టుకొస్తూనే ఉంటాయి. తొందరపడి ఈ ప్రశ్న వెళ్ళిపోదు, లేదా ఈ ప్రశ్న లేకుండా పోదు. ఈ ప్రశ్నకు మూలం నిరంతరం ఉంటూనే ఉంటుంది. ఒక రకంగా తోస్తే మరొక రకంగా పైకి రావటం అనేది ఈ ప్రశ్న యొక్క స్వభావం. కాబట్టి ఈ ప్రశ్నలో ఉండేటువంటి గాఢతను,
ఈ ప్రశ్నకు మూలమైనటువంటి అజ్ఞానాన్ని పరమాత్మ దృష్టిలో ఉంచుకుని ఇదే ప్రశ్నకు నేను వేరే విధంగా విస్తృతమైనటువంటి సమాధానాన్ని చెప్తాను. ఇదే ప్రశ్న, దీనికి సమాధానం నేను వేరే విధంగా విస్తృతంగా చెప్తాను అని పై గ్రంథాన్ని ప్రారంభిస్తున్నాడు. ఈ గ్రంథం వరకు అయితే ఒక రకంగా చూసుకున్నప్పుడు తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ఉపసంహారం చేసి పూర్తి చేసేసినట్లే. కానీ ఈ ప్రశ్న తెమలటం లేదు, ఈ ప్రశ్నకు సమాధానం వెంటనే రావటం లేదు. అందువలన దీన్ని ఇంకా కూడా విస్తృతం చేసి వేరే కోణంలో చూపించి ఆత్మకు కర్తృత్వం లేదు అనే నిరూపణను నేను చేస్తాను అనే అభిప్రాయంతో పరమాత్మ పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ అని. కేవలం ఒక్క శ్లోకంలో పరమాత్మ మొత్తం ప్రశ్నకు సమాధానం చెప్పటం లేదు. ఓర్పుగా చూస్తే ఈ ఆత్మస్వరూపం యొక్క అకర్తృత్వం ఎలా అర్థమవుతుంది అనే విషయాన్ని గమనించుకుంటే అర్థమయ్యేలాగా విస్తృతమైనటువంటి సుమారుగా 10-15 శ్లోకాల పాటు ఉపదేశాన్ని పరమాత్మ చేయబోతున్నాడు. చేయబోవటానికి ఉపోద్ఘాతంగా చేస్తున్నటువంటి ఇంతవరకు ఉన్న ఉపదేశానికి పై ఉపదేశానికి ఒక వారధిలాగా ఉండేటట్లుగా ఈ శ్లోకాన్ని వాడుకుంటున్నాడు. ఏ క్రియకైనా సరే ప్రేరకం అనేది ఒకటి ఉండాలి. ఒక క్రియ జరిగే ముందు ప్రేరణ అంటూ ఒకటి జరగాలి. మనసులో ఒక ప్రేరణ జరగాలి, నేను ఈ క్రియను చేయాలి అని మనం అనుకున్నట్లుగా ఒక ప్రేరణ జరగాలి. ఆ ప్రేరణకు వెనకాల ఖచ్చితంగా ఒక జ్ఞానం ఉండి తీరాలి. జ్ఞానం ఏ విషయాన్నైనా మొదలు తెలుసుకోవటం అంటూ జరిగితే తెలుసుకున్నటువంటి విషయం మనకు కావాలి అనో అక్కర్లేదనో అని అనిపిస్తే దానికి తగ్గటువంటి ప్రేరణ కలిగితే దాని ద్వారా ఒక క్రియ ఏర్పడటం అనేది జరుగుతుంది. అది కావాలి అనుకుంటే తీసుకునేందుకు, అక్కరలేదు అనుకుంటే వదిలిపెట్టేందుకు లేదా విడిచిపెట్టుకునేందుకు కావలసినటువంటి క్రియలు పుట్టడం జరుగుతుంది. దాన్ని హానం ఉపాదానం అని అంటారు. కాబట్టి ఏ క్రియ జరిగినా సరే ఆ క్రియకు ముందు జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత అనేటువంటి మూడిటి యొక్క సమూహం ఉండి తీరాలి. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన. జ్ఞానం కర్మలకు క్రియలు ప్రారంభం కావటానికి ముందు ఉండవలసినటువంటి జ్ఞానం, ఆ జ్ఞానానికి విషయమైనటువంటి జ్ఞేయం జ్ఞాన విషయం, అలాగే ఆ జ్ఞానాన్ని తెచ్చుకునేటువంటి పరిజ్ఞాత. ఈ ముగ్గురు కలిసినప్పుడు జ్ఞానం అనేది ఏర్పడుతుంది. జ్ఞానం అనేది ఏర్పడినప్పుడు క్రియకి ఒక ప్రేరణ లేదా క్రియ జరగటానికి కావలసినటువంటి సామగ్రి ఏర్పడుతుంది. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మ చోదన. కర్మ ప్రేరకం లేదా కర్మ ప్రవర్తకం ఈ మూడిటి యొక్క సమూహం. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత అనే మూడిటి యొక్క సమూహం కర్మలకు ప్రేరకం, క్రియా ప్రేరకంగా పనికొస్తుంది. అంతేకాకుండా ఇంతకు ముందు చెప్పినటువంటి అధిష్టానం తథాకర్త అనే 5 అనే సంఖ్యను తీసేసి మనం 3 సంఖ్యను పెట్టుకుంటే కరణం కర్మ కర్త ఇది త్రివిధ కర్మ సంగ్రహ. ఏ క్రియ అయినా జరగాలి అంటే ఆ క్రియలకు ఒక సాధనం కావాలి, కరణం కావాలి, అలాగే ఆ క్రియ చేయవలసినటువంటి వస్తువు ఒకటి కావాలి, కర్మ అనేది దాని పేరు. అలాగే ఈ క్రియలకు బాధ్యత వహించేటువంటి నేను కర్తను అని భ్రమించేటువంటి చేతనుడైనటువంటి జీవుడు ఒకడు కావాలి. కరణం కర్మ కర్త ఇది త్రివిధ కర్మ సంగ్రహ. ఈ 3 కలగలిసినప్పుడు క్రియ అనేది ఏర్పడుతుంది. ముందు జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన అని జ్ఞానము జ్ఞేయము అలాగే ఆ జ్ఞానాన్ని తెచ్చుకునేటువంటి జ్ఞాత అనే 3 కలిస్తే జ్ఞానం ఏర్పడుతుంది. జ్ఞానం ఏర్పడినప్పుడు ఈ జ్ఞానం ద్వారా నాకు ఈ వస్తువు కావాలి అనేటువంటి ఉపాదాన బుద్ధి కానీ లేదా నాకు ఈ వస్తువు అక్కర్లేదు అనేటువంటి హానుబుద్ధి కానీ ఏర్పడుతుంది. హానుబుద్ధి ఏర్పడినప్పుడు ఒక ప్రాసెస్ జరిగి ఆ ప్రాసెస్ ద్వారా ఆ ప్రేరణ ద్వారా క్రియ అనేది జరుగుతుంది. క్రియ అనేది జరగాలి అంటే మళ్ళీ కొన్ని భౌతికమైనటువంటి వస్తువులు కావాలి, కరణం సాధనాలు కావాలి, కర్మ ఆ క్రియకి విషయమైనటువంటి వస్తువు ఒకటి కావాలి, అలాగే కరణం కర్మకర్త ఈ క్రియ జరగటానికి కావలసినటువంటి చేతనుడైనటువంటి జీవుడి యొక్క సన్నిధి కావాలి. ఇలా కలిగినప్పుడు క్రియ జరుగుతాయి.
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత అనే 3 కలిసినప్పుడు జ్ఞానం పుడుతుంది. జ్ఞానం పుట్టిన తరువాత కరణం కర్మకర్త అనేటువంటి 3 కలిసినప్పుడు క్రియ జరుగుతుంది. ఇలా 3 లేదా 3+3 జరిగినప్పుడు పుట్టేదే క్రియ. ఈ క్రియను నేను చేస్తున్నాను లేదా ఈ క్రియకు నేను కర్తను అని భావించి భ్రమపడి జీవుడు తాను అనవసరంగా కష్టపడుతున్నాడు అనే విషయం ముందు చెప్పుకున్నటువంటి విషయమే. కాకపోతే దీన్ని వేరే కోణంలో మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని దీని మీద స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వెళితే జీవుడు ఎందుకు కర్త కాడు అనే విషయం వేరే కోణంలో తెలుస్తుంది అని పరమాత్మ కేవలం ప్రారంభంలో ఉపోద్ఘాతంలో అభిప్రాయపడుతున్నాడు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ అని పరమాత్మ చెప్పబోతున్నటువంటి సమాధానాన్ని అయితే మనం వినబోతున్నాము. దాన్ని ఎంతో కొంత అర్థం చేసుకోబోతున్నాము. ఇప్పుడు చెప్పినటువంటి సమాధానాన్ని కూడా మనం ఎంతో కొంత మనకు తెలియకుండానే అర్థం చేసుకున్నాము అనే చెప్పుకోవచ్చు. అర్థం చేసుకున్నాము అని చెప్పుకోవటానికి వీలుగా మనలో ఉదయించిన ప్రశ్న ఒకటి సాక్ష్యంగా నిలుస్తూ ఉండగా మనకు తెలియనటువంటి సంస్కారం కూడా మరొక సాక్ష్యంగా నిలిచే తీరుతుంది. ఆత్మస్వరూపానికి మార్పు లేదు కాబట్టి మార్పులు ఉండేటువంటి వస్తువుల ద్వారా కలిగే క్రియకు ఈ ఆత్మస్వరూపానికి ఏ సంబంధము లేదు అనే పాయింట్ ఇన్ ప్రిన్సిపల్ మనకి కూడా అంగీకారయోగ్యమే. కానీ ఎలా కుదురుతుంది అనే విషయం మీద మనకైతే స్పష్టత రావటం లేదు. స్పష్టత రావాలి అంటే పరమాత్మ 2 దారులు చూపిస్తున్నాడు. ఒకటి, పరమాత్మ చేసేటువంటి ఉపదేశాన్ని శ్రద్ధగా వినటం. 2, నేను కర్తను అనే భావనను విడిచిపెట్టి చేయవలసినటువంటి కర్తవ్యాలన్నిటినీ శ్రద్ధగా చేసుకోవటం అనేటువంటి 2 దారులను పరమాత్మ చూపిస్తున్నాడు. కాబట్టి ఈ 2 దారులను మనం గట్టిగా పట్టుకుని నేను కర్తను అనే భావనను విడిచిపెట్టి పరమాత్మ ఉపదేశం చేసినటువంటి సత్కర్మాచరణ చేసుకునే దిశగా ఒక ప్రయత్నం, అలాగే నేను కర్తను అనేటువంటి భ్రమలను తొలగించుకునే దృష్టితో లేదా ఆ ఫలితం కోసం పరమాత్మ చేసేటువంటి ఉపదేశాలను శ్రద్ధగా విని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అనే 2 ప్రయత్నాలు మనం చేసుకోవాలి. మనం చేసుకోవలసినటువంటి ఈ 2 ప్రయత్నాలకు ఫలదాయకుడుగా నిలవవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగ నామక అష్టాదశాధ్యాయాంతర్గత శ్లోకాః అష్టాదశాధ్యాయాంతర్గత శ్లోకాః. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన. శ్రీభగవానువాచ కామ్యానాం కర్మణాన్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్త
सत्तमा त्यागे भरतसत्तमा त्यागो हि पुरुषव्याघ्र त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः सम्प्रकीर्तितः त्रिविधः सम्प्रकीर्तितः यज्ञदानतपः कर्म यज्ञदानतपः कर्म न त्याज्यं कार्यमेव तत् न त्याज्यं कार्यमेव तत् यज्ञो दानं तपश्चैव यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् पावनानि मनीषिणाम् एतान्यपि तु कर्माणि एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् निश्चितं मतमुत्तमम् नियतस्य तु सन्न्यासः नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते कर्मणो नोपपद्यते मोहात् तस्य परित्यागः मोहात् तस्य परित्यागः तामसः परिकीर्तितः तामसः परिकीर्तितः दुःखमित्येव यत्कर्म दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत् कायक्लेशभयात् त्यजेत् सकृत्वा राजसं त्यागम् सकृत्वा राजसं त्यागम् नैव त्यागफलं लभेत् नैव त्यागफलं लभेत् कार्यमित्येव यत्कर्म कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन नियतं क्रियतेऽर्जुन सङ्गं त्यक्त्वा फलं चैव सङ्गं त्यक्त्वा फलं चैव सत्यागः सात्विको मतः सत्यागः सात्विको मतः न द्वेष्ट्य कुशलं कर्म न द्वेष्ट्य कुशलं कर्म कुशलेनानुषज्यते कुशलेनानुषज्यते त्यागी सत्त्वसमाविष्टः त्यागी सत्त्वसमाविष्टः मेधावी छिन्न संशयः मेधावी छिन्न संशयः न हि देहभृता शक्यं न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते सत्यागीत्यभिधीयते अनिष्टमिष्टं मिश्रं च अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलम् त्रिविधं कर्मणः फलम् भवत्यत्यागिनां प्रेत्य भवत्यत्यागिनां प्रेत्य न तु सन्न्यासिनां क्वचित् न तु सन्न्यासिनां क्वचित् पञ्चैतानि महाबाहो पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे कारणानि निबोध मे सांख्ये कृतान्ते प्रोक्तानि सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् सिद्धये सर्वकर्मणाम् अधिष्ठानं तथा कर्ता अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् करणं च पृथग्विधम्
వివిధాశ్చ పృథక్ చేష్టాః వివిధాశ్చ పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచమం దైవం చైవాత్ర పంచమం శరీరవాङ्మనోభిర్యత్ శరీరవాङ्మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః పంచైతే తస్య హేతవః తత్రైవం సతి కర్తారం తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః న స పశ్యతి దుర్మతిః యస్య నాహం కృతో భావః యస్య నాహం కృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే నహంతి న నిబధ్యతే జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదన త్రివిధా కర్మ చోదన కరణం కర్మ కర్తేతి కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మ సంగ్రహః త్రివిధః కర్మ సంగ్రహః జ్ఞానం కర్మ చ కర్తా చ జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణుతాన్యపి యథావచ్ఛృణుతాన్యపి సర్వభూతేషు ఏనైకం సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం తజ్ఞానం విద్ధి సాత్వికం పృథక్త్వేన తు యజ్ఞానం పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం తజ్ఞానం విద్ధి రాజసం యత్తు కృత్స్నవదేకస్మిన్ యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం తత్తామసముదాహృతం నియతం సంగరహితం నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అరాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే యత్తత్ సాత్వికముచ్యతే యత్తు కామేప్సునా కర్మ యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం తద్రాజసముదాహృతం
అనుబంధం క్షయం హింసాం అనుబంధం క్షయం హింసాం అనపేక్ష్య చ పౌరుషం అనపేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే యత్తత్తామసముచ్యతే ఇది శ్రీమద్భగవద్గీతాసు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగ నామక మోక్ష సన్యాస యోగ నామక అష్టాదశాధ్యాయాంతర్గత శ్లోకాః అష్టాదశాధ్యాయాంతర్గత శ్లోకాః అష్టాదశాధ్యాయంలో ఉన్న మొదటి 25 శ్లోకాలను చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణ నామావళితో నామ సంకీర్తన కార్యక్రమం చేసుకుందాం. कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रीनिवास हरे कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रितजन पालक कृष्णा कृष्णा श्री सति रमण कृष्णा कृष्णा श्रितजन पालक कृष्णा कृष्णा श्री सति रमण कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं सामज गमन कृष्णा कृष्णा सामज वरद कृष्णा कृष्णा सामज गमन कृष्णा कृष्णा सामज वरद कृष्णा कृष्णा साधु जनावन कृष्णा कृष्णा सारसलोचन कृष्णा कृष्णा साधु जनावन कृष्णा कृष्णा सारसलोचन कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं నామ సంకీర్తన కార్యక్రమం తర్వాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం
श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।